చేయమంటే గనక మేము రాజీనామా చేస్తామని. మేము చూపించాం. వీడియోస్ అన్ని రిలీజ్ చేసాం. మరి ఎవడు రాజీనామా చేయడా ఇప్పుడు? చేయాలి కదా రాజీనామా. అంత పౌరుషంగా మాట్లాడిన తర్వాత ఈరోజు చెప్పులేసుకొని అంటే ఈరోజు మేమేమంటామంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక హైందత్వం మీద జరుగుతున్న దాడ అనిపించుకోవాలి. ఈరోజు కూటమి నేతలు అదేవిధంగా మా నాయకులు అందరం కలిపి ఈరోజు వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకోవడం జరిగింది. ఈ దర్శనార్థం 2 రకాల కార్యక్రమాలు. యాక్చువల్‌గా రాష్ట్రం మొత్తం ఎంతో పవిత్రంగా భావించి రాష్ట్రమే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నా కూడా చాలా సెంటిమెంట్‌గా భావించే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఎంత అమెరికాలో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే, భారతదేశం వచ్చినా కూడా ఒక్కసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికొచ్చి దర్శనాలు చేసుకొని, ఆ ప్రసాదం తీసుకొని తృప్తిగా వాళ్ళ ఇంటికెళ్ళే పరిస్థితి. కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే, వైఎస్ఆర్‌సీపీ నాయకుల పరిస్థితి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. ఏదైనా ఒక మనిషి మీద గాని, దేవుడి మీద గాని భక్తైనా ఉండాలి, గౌరవమైనా ఉండాలి, భయమైనా ఉండాలి. ఆ 3 కూడా లేకుండా ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా చూస్తా ఉంటే, హైందత్వాన్ని కించపరచడం వాళ్ళ ధ్యేయమా? లేకపోతే ఆ దేవదేవుడిని అవమానించడం వాళ్ళ ధ్యేయమా? లేకపోతే ఏమనుకుంటున్నారు వాళ్ళసలు? ఈ విషయం నిజంగా నిన్న కౌన్సిల్‌లో నేనున్నాను. నిన్న కూడా కౌన్సిల్‌లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా దేవుడికి సంబంధించిన పటాలు ఏ అసెంబ్లీలోని కానీ, ఏ పార్లమెంట్‌లోని కానీ ఎప్పుడూ కూడా కనీసం ఒక కరపత్రం మాదిరిగా ఎక్స్‌పోజ్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపియలే. మీరు గనక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్‌లోని కూడా దేవుడి బొమ్మని గాని, అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్‌పోజ్ చెయ్యం. మీకు తెలుసు కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్‌కి ఎళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువ, చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన ఇన్ కేస్ అలా ఎళ్తే గనక ఎలక్షన్ కోడ్‌కి ఉల్లంఘన. అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని ఏరియాస్‌లోకి దేవదేవుని తీసుకెళ్లి ఎక్స్‌పోజ్ చేయడం గాని, అక్కడ ఆ పటాలు పెట్టడం పట్టుకోవడం కానీ, ఎక్స్‌పోజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అది క్షమించరాని అపరాధం. ఒక 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 పక్క నుంచి రూల్ పొజిషన్‌లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అన్నది మరో తప్పు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడితే కౌన్సిల్‌లో గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలా భరించిందా అన్నది కూడా అర్థం కావట్లేదు. తిరుపతి లడ్డూలోని కల్తీ నెయ్యి వాడారు, కల్తీ జరిగింది తిరుపతి లడ్డూలోని అని ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ఒక సిట్ ఏర్పాటు చేస్తే వీళ్ళే వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు తిరిగి సిబిఐతోని సిట్‌ని ఏర్పాటు చేసుకొని ఒక స్పెషల్ సిట్‌ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ బయటకు వస్తే ఆ ఛార్జ్ షీట్‌తో పాటు సిట్‌కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్‌కి సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్‌లో